తాడేపల్లిలో వైసీపీ నేత సజ్జల మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. 30th బోర్డు ఫామ్ అయింది. నవంబర్ 6 ఇప్పుడు కళంకితమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న బిఆర్ నాయుడు ఆయన చైర్మన్ అయ్యాడు. ఈ మధ్య ఈయన అన్న దగ్గర నుంచి రేట్లు ఎట్లా పెరుగుతూ పోయాయో ఒక్కసారి మీరు గమనిస్తే, ముందు రేట్లు ఒకసారి చూద్దాం. రైట్ ఫ్రమ్ 2014 ఇప్పుడు సిట్టు వీళ్ళు వేసిన సిట్టు వీళ్లకు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో ఇచ్చింది లేదా ఇచ్చినారో ఇవ్వరో తెలియదు, కానీ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ అంతా 1924 అనేదాన్ని ఒకటి తీసుకొచ్చారు. కానీ 1924 ప్రభుత్వాలలో పొలిటికల్ పార్టీ మారిండొచ్చు. అలాగే టీటీడీకి సంబంధించినంత వరకు ఓ స్వయం ప్రతిపత్తి కలిగిన ట్రస్ట్ బోర్డుతో నడుస్తున్న ధార్మిక సంస్థగా అంతకుముందు తర్వాత ఉన్న సిస్టమ్స్ కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో 14 నుంచి, ఎందుకంటే అప్పుడు టీడీపీ కూడా ఉంది కాబట్టి ఆయన కాన్షియస్గా ఇక్కడికి తేవాలంటే మనం 14 నుంచి కూడా చూస్తే రేట్లు ఎట్లున్నాయి ఒకసారి చూస్తే, 14 నుంచి ఇది ఎప్పటి వరకు 19 వరకు మొత్తం ఇప్పటి వరకు వచ్చిన రేట్లు ఇవి. మీరు పైనుంచి చూస్తే దెర్ ఇస్ ఎ ప్యాటర్న్. అది 290 ఉంది, 350 ఉంది, రకరకాలు మారుతూ వచ్చింటాయి. ఆ రేటుకే వచ్చినాయి. అది వాళ్ళ హయాంలో అయినా, వైఎస్ఆర్సీపీ హయాంలో అయినా, టీడీపీ హయాంలో అయినా, వైఎస్ఆర్సీపీ హయాంలో అయినా, చంద్రబాబు నాయుడు గారి హయాంలో అయినా, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అయినా అవే ఉన్నాయి. మీరు గమనిస్తే వీటన్నిటిలో ఎక్కడ చేంజ్ వచ్చిందంటే, నెక్స్ట్ వేయండి. ఈయన స్టేట్మెంట్ ఇచ్చిన దగ్గర నుంచి ఈ గవర్నమెంట్ వచ్చాక ఫస్ట్ది మీరు చూస్తే అది మన నెక్స్ట్ దాంట్లో వస్తుంది. వీళ్ళ దగ్గర నుంచి వచ్చినాక సెప్టెంబర్తో మొదలు పెడితే 25 అక్టోబర్ వచ్చేసరికి 104% రేట్ పెరిగింది. 35%, 41%, 475, తర్వాత 495, నేరుగా 513, 600, 716. సరే, తర్వాత మళ్ళీ కొంచెం ఇదవుతూ వచ్చిన ట్రెండ్ కనపడుతుంది. ఇది ఒక ప్యాటర్న్. తర్వాత మీరు నెక్స్ట్ మేము దిగిపోయే సేవకు మా ప్రభుత్వం పూర్తి అయినప్పటికీ 351 రూపాయలతో కేజీ తీసుకుంటుంటే, ఇంకా అక్కడి నుంచి మీరు గమనిస్తే ఇది కదా దీంట్లో మీకు ట్రెండ్స్ కనిపిస్తాయి.